అధ్యాయము 46వ వచనం తీసిన వాడు చదవండి. కీర్తనలు 18వ అధ్యాయము 46వ వచనం. చదువు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువ, మమ్మల్ని ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి కాపాడి ఈ ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధించడానికి నీ పాద సన్నిధికి నడిపించిన మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు ప్రభువ. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ప్రభువ మీరే దీవించి మనిషి మాత్రుని మీరు మరుగుపరుచుకొని మాకు కావలసినటువంటి ఆరాధన వర్తమానమును దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చదవండి. నెహెమ్యా 9వ అధ్యాయము 5-6 వచనాలు. చదువు. చూడండి, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? సృష్టికర్త. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు 6వ వచనంలో, నీవే అద్వితీయుడు అయిన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని వాటిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. చూడండి, ఎలాంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ సృష్టి, ఈ భూమి, ఆకాశము, సముద్రములు, మహాకాశములు మరి సమస్తమును ఆయన సృజించిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఈ ఉదయకాలంలో మరి దేవుని సన్నిధికి మనం చేరి ఉన్నాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. అంటే నమస్కారము అంటే ఆరాధించుట అని అర్థం. నమస్కారం అంటే ఏంటి అర్థం? ఆరాధించుట. ఈ భూమి ఆకాశాన్ని సమస్తాన్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులు, జంతువులు, మరి సముద్రము, జలచరాలు, మరి సమస్తాన్ని సృజించిన వాడే సృష్టికర్త, నిజమైన దేవుడు. అంటే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. అందుకనే మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించాలి. మనలను కూడా సృష్టించినటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో ప్రతి మనుష్యుణ్ణి మరి దేవుడే సృష్టించాడు. అందుకని అంటాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమంటాడు. మరి మనలను ఆయనే పుట్టించను అంటాడు కీర్తన గ్రంథంలో. పుట్టించను అంటే ఏంటి? మనల్ని అందరినీ, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మాత్రమే
మానవుడు ఆరాధించాలి. చూడండి, ఈ మానవుడి పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని 5 రోజుల్లో సృష్టించాడు. అంటే మానవుడికి ఏది కావాలో అవన్నీ కూడా సృష్టించిన తర్వాత అప్పుడు మానవుడిని సృష్టించాడు దేవుడు. అంటే మానవుడికి ఏం కావాలో అవన్నీ ముందుగా సృష్టించాడు. ఈ 5 రోజుల్లో 6వ రోజున మానవుడిని సృష్టించాడు. చూడండి, ఆయన ప్రేమ, ఆయన సంకల్పము మానవుని పట్ల ఎంత ఉన్నతమైనదో ఆలోచన చేయండి. మనకేది అవసరమో వాటినన్నిటిని కూడా దేవుడు ముందుగానే మన కోసం ఆయన సృష్టించాడు. సృష్టించిన తర్వాత లోకంలో మానవుడు సృజించబడ్డాడు. అప్పుడు ఆదాము అవ్వల్ని దేవుడు సృజించాడు. అందుకని మన జీవితాల్లో మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అసలు దేవుడు ఎందుకు ఈ సమస్తాన్ని సృష్టించాడంటే దీని ద్వారా దేవునికి మహిమ రావాలని, స్తోత్రములు కలగాలని. చూడండి, అందుకోసమే సమస్తాన్ని ఆయన సృజించాడు. ఇక్కడ అంటున్నాడు 5వ వచనంలో, నిరంతరము నిలవబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఎలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. ఆయన నామము ఘనమైన నామం, అంటే గొప్ప నామము. అన్ని నామముల కంటే కూడా పైన ఉన్నటువంటి నామం ప్రభువైన యేసుక్రీస్తు నామం. అందుకని మరి అపోస్తుల కార్యాలలో 4:12 ఈ మాట చూస్తాం. అన్ని నామముల కంటే పైనున్న నామం, ఈ నామము ద్వారా తప్ప మరి ఏ నామమున మానవుడికి రక్షణ లేదు. చూడండి, మొదటగా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. రెండవదిగా మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, ఆ స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక. కీర్తనలు 18:46లో మనం అంతకుముందు చదువుకున్నాం. చూడండి, నా రక్షణకర్త అయినటువంటి దేవుడు బహుగా స్తుతి నందునుగాక. రక్షణకర్త. చూడండి, మొదటగా ఆయన సృష్టికర్తగా ఉంటున్నాడు. రెండవదిగా ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, ఈ మానవుడు దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకొని ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పడిపోయినప్పుడు ఈ మానవుణ్ణి రక్షించడానికి రక్షణకర్తగా ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదకు వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ మానవుణ్ణి రక్షించడానికి ఆయన రక్షకుడైనటువంటి దేవుడు పరలోకము నుండి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. చూడండి, మనల్ని రక్షించడానికి ఆ కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. చూడండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. మనం పాపములో నశించి నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక ఆయనే మన కొరకు మన పాప ప్రాయశ్చిత్తము నిమిత్తము రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన మనకేమై ఉన్నాడు? రక్షణ కర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. రక్షణకర్త. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మన పట్ల. మనల్ని రక్షించడానికి కల్వరి శిలువలో ఆయన శిక్ష అనుభవించాడు. మన కోసం తన్ను తానే అర్పణముగాను బలిగాను ఏం చేశాడు? శిలువలో అప్పగించుకున్నాడు. ఈ రక్షణ అనేది ఊరికినే రాలేదు, దానికి క్రైమ్ చెల్లించాడు దేవుడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయాధిపతి. అందుకోసమే పాపం వలన వచ్చు జీతం మరణం అని వ్రాయబడి ఉన్నది. అయితే యేసు ప్రభువారు మన పాపాల నిమిత్తము
ఆయన మనకు బదులుగా ఆయన మరణించాడు. మనకు బదులుగా ఆయన మరణించాడు. వాస్తవంగా మరి పాపులమైన మనం ఆ యొక్క శిలువ మరణం పొందాలి. కానీ మన స్థానాన్ని యేసు ప్రభు వారు తీసుకున్నాడు. అంటే పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు, సర్వలోకములో జీవించే ప్రతి మానవుడి కొరకు ఆ కలవరి శిలువలో ఆయన వధించబడ్డాడు. మన పాపములను బట్టి, మన శాపములను బట్టి ఆయన మన కోసం నలుగొట్టబడ్డాడు. చూడండి, ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన మన కొరకు మరణాన్ని అనుభవించాడు, శిక్ష అనుభవించాడు, నలుగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. చూడండి, ఎంతగా మన కోసం ప్రభు మనల్ని ప్రేమించి మరణించి మరణమును జయించి సజీవుడిగా తిరిగి లేచాడు. అందుకనే మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. మన కోసం ప్రాణం ఇచ్చాడు, మన కోసం రక్తం చిందించాడు, మన కొరకు రక్షణ అనుగ్రహించాడు, మనందరికీ రక్షణ. అందుకని అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు. నశించిపోయినటువంటి మనలను వెదకి ఆయనే మనల్ని రక్షించాడు. అందుకోసమే మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. సరే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం తీసిన వారు చదవండి. యెషయా గ్రంథం 9:6 చదువు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన వారి ఎటువంటి పేర్లు ఉన్నాయో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడిను అంటున్నాడు. ఎవరా కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, ఆయన పేర్లు ఇక్కడ కొన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరైనా ఆలోచనకర్త. మన జీవితంలో మనకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. చూడండి, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 15వ వచనం తీసిన వారు చదవండి. లూకాసు సువార్త 24:15. చూడండి, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చూడండి, యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. ఆయన శుక్రవారం సిలువ వేయబడ్డాడు, ఆదివారం నాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అయితే ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు, మరి ఇక్కడ శిష్యులని వ్రాయబడలేదు, కానీ వారిలో ఒక పేరు మనకు కనబడుతుంది. క్లెయోపా అనే ఒక వ్యక్తి పేరు కనబడుతూ ఉంటుంది. అయితే యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు అనే వార్త అయితే విన్నారు, కానీ అది నిజము అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయారు, అనుమానించారు. చూడండి, ఈనాడు కూడా లోకంలో అనేక మంది యేసు ప్రభువుని గురించి అనుమానిస్తూ ఉన్నారు. ఈయన నిజముగా దేవుడేనా అనే ఆలోచన కలిగి ఉంటున్నారు. అవును, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ వెళుతూ ఉన్నారు ఎమ్మాయి అనే గ్రామానికి. యేసు ఏం చేశాడు? వారితో కూడా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. వారు సందేహంతో, వారి అనుమానంతో నిజమో కాదో అని చెప్పి వారు వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారితో కూడా నడిచాడు, వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వారు సంభాషించుతూ ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి
వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. గుర్తుపట్టలేదు. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువారు వారితో నడిచి వెళుతూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వారు గుర్తుపట్టలేదు. ఈనాడు కూడా అనేక మంది లోకంలో యేసు ప్రభువు నిజమైన దేవుడు, లోకరక్షకుడు అనేటువంటి గ్రహింపు ఆలోచన లేకుండా అవిశ్వాసంతో ఈనాడు అనేక మంది జీవిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువారు వారితో మాట్లాడుతూ చివరికి ఎమ్మాయి అనే గ్రామానికి వచ్చినప్పుడు ఆయనను వారు తమ ఇంటిలోనికి ఆహ్వానించారు. అప్పుడు ఆయన రొట్టె పట్టుకొని వారికి పంచి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడెను. చూడండి, వారి ఆలోచన చూడండి. ఆయన ఆలోచనకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మన జీవితాల్లో మనకు మంచి ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడని మనం మరి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 24వ వచనం చదవండి. కీర్తనలు 73:24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. చూడండి, ఎలాంటి దేవుడు మన దేవుడు అంటే, ఈ లోకంలో ప్రభువుని నమ్ముకొని ఎవరైతే ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారిని దేవుడే నడిపిస్తూ ఉన్నాడు, మంచి ఆలోచన ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. కాబట్టి లోకంలో ఉన్నంతకాలం దేవుని బిడ్డల్ని ఆయన ఏం చేస్తాడు? తన ఆలోచన చేత నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకనే ఆయన ఆలోచనకర్త. ఆయన ఏమై ఉన్నాడు? ఆలోచనకర్త. మొదటగా ఆయన సృష్టికర్త, రెండవదిగా ఆయన రక్షణకర్త, మూడవదిగా ఆలోచనకర్త. చూడండి, నాలుగవదిగా ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడని యెషయా 9:6 మనం చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? సమాధానకర్త. ఒకప్పుడు మన జీవితాల్లో అసమాధానముతో యేసు ప్రభువు నమ్ముకోనప్పుడు మన జీవితాల్లో అసమాధానం, నెమ్మది లేనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు సమాధానమునిచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని ఆయనకి ఏమని పేరు పెట్టారు? సమాధానకర్త. ఈ లోకంలో ఎవరికైనా ప్రపంచంలో సమాధానం కావాలంటే యేసు ప్రభువు నమ్ముకుంటేనే దొరుకుతుంది సమాధానం. లేకపోతే ఏ మానవుడికి శాంతి సమాధానాలు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకవు. కానీ యేసు ప్రభువు ద్వారా మనకేం కలుగుతుంది? సమాధానం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. అక్కడ వ్రాయబడి ఉన్నది. రోమ 5:10 చదువు. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ఎట్లా వచ్చింది ఈ సమాధానం? ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై. ఒకప్పుడు మన జీవితాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు. చూడండి, ఈ లోకంలో వేదనతో బాధతో మరి జీవించినటువంటి వారం. అయితే ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నామో ఆయన మనకేమై ఉన్నాడు? సమాధాన కర్త అయి ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు.
చూడండి, మన పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో అది మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మరి ఆయన ఆదరణకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. చూడండి, ఇక్కడ ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు. ఆదరణకర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆదరణకర్తను పంపించాడు. అంటే పరిశుద్ధాత్మను పంపించాడు. అందుకని శిష్యులతో ప్రభువు చెబుతాడు, మీరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు యోదయ, సమరయ, మరి భూదిగంతముల నివాసులకు నాకు సాక్షులై ఉంటారని ప్రభువు చెప్పాడు. అంటే ఆయన సమాధానకర్తగా ఆయన ఏమై ఉన్నాడు? సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మీలో నివసించును అంటున్నాడు. ఆయన ఎక్కడ నివసిస్తాడు? మనలోనే. ఆయన ఆదరణకర్త, సత్య స్వరూపి యొక్క ఆత్మను అనుగ్రహించును అంటున్నాడు. అంటే ఆయన మనలను ఆదరించే దేవుడిగా ఉన్నాడు. ఆదరణకర్త. మనం బాధలో ఉన్నప్పుడు, మనం నెమ్మది లేనిటువంటి స్థితిలో, ఏదైనా సమస్యలు మన జీవితంలో కలిగినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఆదరించే దేవుడు ఆయన. అట్లాగే మన జీవితాల్లో మనల్ని వదిలేసే దేవుడు కాదు. దేవుని బిడ్డలు శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2 కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి అనంతమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు మన జీవితాల్లో మనం ఆయన ఆరాధన చేయాలంటే ఇక్కడ అంటున్నాడు, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన జీవితాల్లో. ఆదరణకర్తను దేనికి పంపించాడు? మనలను ఆదరించడానికి. అందుకని మనం ప్రభువుని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన స్తుతించాలి. అందుకోసమే మనం ప్రభువుని ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. చూడండి, దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉన్నతమైనటువంటిదో అది మనం గ్రహింపు చేసుకొని ప్రభువుని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో మనం ఆరాధన వర్తమానం విని మరి ప్రభువుని ఆరాధించడం అది గొప్ప ఆశీర్వాదం. ఈనాడు లోకంలో ఎంతోమందికి ప్రభువుని ఆరాధించే భాగ్యం లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆయన ఆరాధించడం మన జీవితాల్లో గొప్ప ధన్యతగా మనం ఎంచుకోవాలి. అందుకోసమే మన జీవితాల్లో ఆయన ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. చూడండి, మరి ఓషియా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి. ఆయన మనకు సహాయకర్తగా ఉంటూ ఉన్నాడు. ఓషియా 13వ అధ్యాయము 9వ వచనం చదవండి. చదువు. పదమూడు 9. నీ సహాయకర్త. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు
నీ సహాయకర్త. ఎవరు? దేవుడే మనకు సహాయం చేయాలి. ఆయన తప్ప ఈ లోకంలో మరి ఎవరు మనకు సహాయం చేయగలుగుతారో ఆలోచన చేయండి. సహాయం చేసేది ఎవరు? దేవుడే. అందుకని కీర్తనలు అంటాడు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, సహాయము నాకు ఎక్కడి నుండి వచ్చునో, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కాబట్టి మన జీవితాల్లో ఆయన మనకేమై ఉన్నాడు? సహాయకర్త అయి ఉన్నాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి. మన జీవిత కాలం అంతా మన కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా, సంఘపక్షంగా ఆయన ఎంతో సహాయం చేసి మనల్ని నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. సహాయం చేసే దేవుడు ఆయన సహాయకర్త. చూడండి, ఉదయకాలంలో ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అనే మాటను మనం చూసాం. రెండవదిగా రక్షణకర్త అయినటువంటి దేవుడు. మూడవదిగా ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. నాలుగవదిగా సమాధాన కర్త అయినటువంటి దేవునిగా మనం చూసాం. మరి ఐదవదిగా సహాయకర్త, ఆదరణకర్త, సహాయకర్త. అంటే కర్త అంటే దేవుడు అని అర్థం అనమాట. కర్త అంటే ఏంటి అర్థం? అసలు దేవుడు అని అర్థం. అనేక రీతులుగా మన జీవితాల్లో ఆయన మనకు సహాయం చేసి మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షణకర్త, ఆలోచనకర్త, సమాధానకర్త, ఆదరణకర్త, సహాయకర్త. కాబట్టి ఈ మాటల్ని మనం ఎత్తిపట్టుకొని మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.